హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వెస్టీజ్ హెల్త్ కేర్ రేంజ్ ప్రోడక్ట్ కర్క్యూమిన్ ప్లస్ యొక్క బెనిఫిట్స్ అండ్ యూజెస్ ఏంటో తెలుసుకుందాం. ఎలాగైతే పాలకూరలో ఎక్కువ ఐరన్ ఉంటుందో, లెమన్లో వైటమిన్ సి, అదేవిధంగా టర్మరిక్లో కర్క్యూమిన్ ఉంటుంది. పసుపులో ఓన్లీ 2-3% కర్క్యూమిన్ ఉంటుంది. దీనివల్ల మన శరీరానికి అవసరమయ్యే కర్క్యూమిన్ పసుపు ద్వారా అందట్లేదు. సో కర్క్యూమిన్ సప్లిమెంట్ రూపంలో తీసుకోవటం చాలా అవసరం. పసుపు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పసుపులో ఇన్ని ఔషధ గుణాలు ఎందుకో తెలుసా? ఎందుకంటే అందులో ఉండే కర్క్యూమినాయిడ్స్ అనే కెమికల్ కాంపౌండ్స్ వల్ల. కర్క్యూమిన్ ఆయుర్వేదిక్ మెడిసిన్గా సెంచరీస్ నుంచి ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇది నాన్ టాక్సిక్, అలాగే ఎన్నో థెరప్యూటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. లైక్ యాంటీ ఆక్సిడెంట్, అనల్జెసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్. కర్క్యూమిన్ గురించి తెలుసుకోబోయే ముందు టర్మరిక్ అండ్ కర్క్యూమిన్ మధ్య డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకుందాం. టర్మరిక్ ఎక్కువగా సౌత్ ఈస్ట్ ఏషియాలో పండిస్తారు. ఈ రూట్ని డ్రై చేసి పౌడర్ ఫామ్లో స్పైసెస్గా యూజ్ చేస్తారు. కర్క్యూమిన్ యూజ్ చేయడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. కర్క్యూమిన్ క్యాన్సర్ ట్యూమర్ యొక్క సెల్స్ పెరగటాన్ని ఆపేస్తుంది. డయాబెటీస్ ఉన్నవారు కర్క్యూమిన్ తప్పకుండా తీసుకోవాలి. హార్ట్ డిసీజెస్ ఉన్నవారు, జాయింట్ పెయిన్స్ కలవారు, అలాగే లివర్ సమస్యలతో బాధపడుతున్న వారికి కర్క్యూమిన్ ఎంతో మేలు చేస్తుంది. అల్జైమర్స్ని ఆపటంలో సహాయపడుతుంది. ఫ్రీ రాడికల్స్ని అణచివేస్తుంది. బ్రెయిన్కి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వారికి ఎంతో మేలు చేస్తుంది. ఇవే కాకుండా కర్క్యూమిన్ని ప్రతిరోజు ఉపయోగిస్తే డిప్రెషన్ సమస్య దూరం అవుతుంది. ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఏజింగ్ సైన్స్ని తగ్గిస్తుంది. వయస్సు అయిపోయే కొద్దీ వచ్చే సమస్యల నుండి కాపాడుతుంది. కర్క్యూమిన్ శరీరం నుండి టాక్సిన్స్ని తొలగిస్తుంది. అలాగే బాడీ యొక్క pH బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది. డీటాక్సిఫికేషన్కి సహాయపడుతుంది. కర్క్యూమిన్ స్టెమక్ ప్రాబ్లమ్స్, అలాగే కొలెస్ట్రాల్ని నియంత్రిస్తుంది. వెస్టీజ్ కర్క్యూమిన్లో 3 యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ కర్క్యూమిన్. ఇది ఒక పొటెంట్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ అనల్జెసిక్. రెస్పిరేటరీ ఫంక్షన్, కార్డియోవాస్కులర్ ఫంక్షన్, అలాగే జాయింట్ హెల్త్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ జాయింట్స్ యొక్క ఫ్లెక్సిబిలిటీని కూడా పెంచుతుంది. అబ్నార్మల్ సెల్ గ్రోత్ని ప్రివెంట్ చేస్తుంది. ఆమ్లా టానిన్స్. ఆమ్లా టానిన్స్ అనేది ఒక పొటెంట్ యాంటీ ఆక్సిడెంట్, అలాగే యాంటీ ఏజింగ్ ఇంగ్రీడియంట్. థర్డ్ వన్ పిపెరిన్. పిపెరిన్ న్యూట్రియన్స్ యొక్క బయో అవైలబిలిటీని ఇంక్రీజ్ చేయడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నందువల్ల మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. వెస్టీజ్ కర్క్యూమిన్ ప్లస్ యొక్క బెనిఫిట్స్ కనుక చూస్తే ఇది కాగ్నిటివ్ ఫంక్షన్ని బూస్ట్ చేస్తుంది. జాయింట్ అండ్ మజిల్ హెల్త్కి సపోర్ట్ చేస్తుంది. బాడీ వైడ్ ఇన్ఫ్లమేషన్తో ఫైట్ చేస్తుంది. కర్క్యూమిన్ ప్లస్ మన బాడీని డీటాక్సిఫై చేస్తుంది. కార్డియోవాస్కులర్ ఫంక్షన్కి సపోర్ట్ చేస్తుంది. ఒక హెల్తీ మూడ్ బ్యాలెన్స్కి ప్రమోట్ చేస్తుంది. కర్క్యూమిన్ హెల్తీ స్కిన్తో పాటు వెయిట్ మేనేజ్మెంట్లో కూడా సహాయపడుతుంది. వెస్టీజ్ కర్క్యూమిన్ ప్లస్ డోసేజ్ ప్రతిరోజు 3 క్యాప్సూల్స్ తీసుకోవాలి. కర్క్యూమిన్ ఎంఆర్పి వచ్చేసి 1150 రూపీస్, డిపి 900 and పివి 30. Like, share and subscribe my channel for more videos. Thank you for watching and wish you wealth.